అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని అర్పణ కన్నా అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని అర్పణ కన్నా కల్వారి పైన క్రీస్తే విన్నా కల్వారి పైన క్రీస్తే విన్నా సాకారా జనులారా కారండోయి సాకారా జనులారా కారండోయి పూజా బలిలో పాల్గొందామా ప్రీతి తోడాను చేరెను తండ్రి. ప్రభు తన దేవలము నుండి నీకు సహాయం చేయనుగాక, సియోను కొండ మీద నుండి నిన్ను ఆదుకొనుగాక, నీ కోరికలు తీర్చి నీ యత్నములెల్లా సఫలము చేయనుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున కామల్ల, మరియన్న, రాధ, అదే విధముగా మీసాల, రామకృష్ణ, మమత వీరి కుటుంబాలలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి రోజున వారు కొనియాడుతున్నారు. అదే మరియన్న, రాధల కుమారుడైనటువంటి అఖిల్కి, రామకృష్ణ, మమతల కుమార్తె అయిన మహేశ్వరి ఇంట్లో పేరు. కానీ ఈ రోజున జ్ఞాన స్నానములో ఆ పేరుని మహి, ఇప్పటి నుంచి మన చర్చిలో పేరు ఏమైనా ఉన్నది పాపకేనంటే మహి అనే పేరుతోనే అన్ని రిజిస్టర్స్లో కానీ అన్నిటిలో కూడా పిలువబడుతుంది. అట్లా ఈ రోజున అఖిల్, మహి వారిద్దరు కూడా వివాహ బంధం ద్వారా ఒకటి కాబోతున్నారు. కనుక వారిద్దరి కొరకు ప్రార్థించడానికి మనందరినీ కూడా ప్రభు పిలిచి ఉన్నారు. ఈ రోజున వివాహ బంధంలో ఒకటి కాబోతున్నటువంటి ఇద్దరిని కూడా పేరు పేరున ఆశీర్వదించాలి అని ప్రభు వారిని ఈ నూతన వివాహ బంధంలో నూతనంగా అడుగు పెడుతున్నటువంటి ఇద్దరిని కూడా ఆశీర్వదించి చివరి వరకు వారు ఏ ప్రమాణాలు అయితే ఈ రోజున ఈ యొక్క వివాహ సాంగ్యంలో చేయబోతున్నారో ఆ ప్రమాణాలకి తగినట్లుగా వారు జీవిస్తూ ముందుకు వెళ్ళే కృప అఖిల్కి, మహికి అనుగ్రహించాలని ఈ రోజున ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం చేసినటువంటి తప్పులన్నింటికై పాప మన్నింపు కోరుకొని పాప పశ్చాత్తాపడతాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఏలైనా తలంపు చేతను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించువాలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ఎడల ప్రసన్నత చూపి మా ప్రార్థనలను ఆలకింపము. మానవ జాతి సంతానాభివృద్ధి నిమిత్తము నీవు ఏర్పాటు చేసిన వివాహమును కనికరముతో స్థిరపరచుము. నీవు సంకల్పించినటువంటి ఈ ఇద్దరి కలయిక అఖిల్, మహిళ కలయికను నీ సహాయముతో సురక్షితముగా ఉంచుమని బ్రతిమాలు కొనుచున్నాము.
నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడినని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చు. అధ్యాయము వచనములు 25 నుంచి 33 వరకు. భర్తలారా, క్రీస్తు స్త్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకే తన ప్రాణమును అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రముగా నిర్దోషిగా ఉండుటకును ఆయన అట్లు చేసెను. తన దేహములను తాను ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనను. ఎవడను తన దేహమును ద్వేషింపడు గదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు ఆమెను పోషించుచు ఆమె విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరములో సభ్యులము. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురు ఏక శరీరులగును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ ప్రవచనము ఒక గొప్ప సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీసభకును వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలయును. అట్లే ప్రతి భార్యను తన భర్తను గౌరవింపవలెను. ఇది ఏలిన వారి వాక్కు. ప్రార్థనా శక్తి నాకు కావాలి. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అందరు లేచి నిలబడండి. ప్రభు మీతో ఉందురుగాక. పునీత్ మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. మార్కు శుభవార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 2 నుంచి 9 వరకు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 2 నుంచి 9 వరకు. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించారు. అందుకు మోషే మీకు ఏమి ఆదేశించను అని తిరిగి ప్రశ్నించాను. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభము నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించినారు. ఈ కారణము వలననే పురుషుడు
తల్లిదండ్రులను వీడి తన భార్యను హత్తుకొని ఉండెను. వారిరువురు ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయములను గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహం ఆడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. అందరు కూడా కూర్చోండి. సువిశేష బోధనల ద్వారా మన పాపము మన్నింపబడును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండు చేతులు పైకి లేపి, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, పవిత్రాత్మదేవ వందనం, పవిత్రాత్మదేవ స్తోత్రం, పవిత్రాత్మదేవ ఆరాధన, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏం మాట్లాడట్లేదు. బాగున్నారా? ఇష్టపడే వచ్చారా? కూర్చొని చెప్పు. ఇద్దరికి ఇష్టమేనా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ప్రకారము వివాహం అన్నది అన్ని విషయములలో ఘనమైనది, గొప్పది, అందరి చేత గౌరవించదగినది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్, మ్యారేజ్ ఈజ్ ఏ కవనెంట్. వివాహం అనేది ఒక ఒప్పందము కాదు, వివాహం అనేది ఒక ఒడంబడిక. అర్థమవుతుందా? వివాహం అనేది ఒక ఒడంబడిక, నిబంధన. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము, దేవాతి దేవుడు మొట్టమొదటిగా అబ్రహాము తోటి ఒక ఒడంబడిక చేసుకొని ఉన్నారు. నేను నిన్ను నిరంతరము దీవిస్తాను, అదేవిధంగా నీ బిడ్డలను, నీ సంతానమును కూడా ఎల్లకాలము ఆశీర్వదిస్తాను. నీ సంతానము ఆకాశపు నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె విస్తరిస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ప్రకారము వివాహానికి ఇంతగా గౌరవిస్తూ, ఇంతగా విలువనిస్తూ ఉంటే, ప్రస్తుత కాలంలో, ప్రస్తుత సమాజంలో వివాహానికి ఇవ్వాల్సిన విలువనివ్వకుండా డేటింగ్ అని, కలిసి జీవించటం కొంతకాలం అని, సిటీల్లో కూడా, ఈ మధ్య పల్లెటూరులో కూడా ఇది ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. ఈ యొక్క చెడు లక్షణాలు, చెడు అలవాట్లు ఎక్కువగా వ్యాపిస్తూ ఉన్నాయి. అంటే వారికి అవసరం ఉన్నంతసేపు కలిసి ఉండి తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటూ ఉన్నారు. మన యొక్క పవిత్రమైనటువంటి స్త్రీ సభ కానీ, మన దేవుడు కానీ ఇటువంటి వాటిని ఎప్పుడూ కూడా గౌరవించరు. అంటే ఇవన్నీ కూడా చర్చిలో భాగము కాదు. చర్చిలో భాగమైనది, స్త్రీ సభలో భాగమైనది ఏమిటి అంటే, వరుడు వధువు ఇద్దరు కూడా వివాహం అనే బంధంలోనికి అడుగుపెట్టిన తర్వాత కలిసి మెలిసి వారు జీవించినంత కాలము కూడా కలిసి మెలిసి ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతోటి జీవించాలి. ఈ యొక్క వివాహం అనేది ఇద్దరిని ముడివేస్తూ ఉంది. ఆ ఇద్దరిని కూడా ముడివేస్తూ, ముఖ్యంగా ఈ రోజున వివాహం జరుపుకుంటున్నటువంటి అఖిలను మహి,
వీరిద్దరిని కూడా ముడివేస్తూ ఒక కుటుంబముగా దేవుడు ఏ విధంగా అయితే ఇష్టముగా ఆది కాండములో సృష్టి ప్రారంభంలోనే ఒక కుటుంబంగా ఏర్పరచుకున్నాడు. పురుషుణ్ణి సృష్టించిన తర్వాత, మానవుడిని సృష్టించిన తర్వాత, ఆదామును సృష్టించుకున్న తర్వాత ఆయన ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఆయనకు తోడుగా అవ్వను కూడా సృష్టించారు. వారిద్దరూ కూడా కలిసి ఉండాలని. అదే విధముగా ఈరోజు అఖిల్ మహిళను కూడా దేవుడు మరొకసారి కలిసి ఉండటానికి పిలిచి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వివాహ బంధం అనేది బలంగా దృఢంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి, నిలకడగా ఉండాలంటే నేర్చుకోవలసినటువంటివి, చేయవలసినటువంటివి 3 పనులు. ప్రైజ్ ద లార్డ్. అవి ఏమిటంటే ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రేమ కలిగి జీవించాలి. పరిశుద్ధ గ్రంథం ప్రకారము తండ్రి అనేటువంటి దేవుడు, మనము ఆ యొక్క ఇర్మియా గ్రంథంలో కానీ కీర్తనల గ్రంథంలో కానీ చూసినట్లయితే ప్రభు ఒక మాట అంటూ ఉన్నారు, నా ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నేను మిమ్మలను నిత్యమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను, ఎల్లప్పుడూ కూడా నా ప్రేమ మీతో ఉంటుంది. దేవుడు మానవులతో పలికినటువంటి మాట. దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ మానవుల మీద ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వివాహ బంధంలో అడుగుపెట్టే ఇరువురు కూడా దేవుడు ఏ విధంగా అయితే మానవుడి పట్ల శాశ్వతమైన నిత్యమైన ప్రేమతో కలిగి జీవిస్తారో, వివాహంలో అడుగుపెట్టే అఖిల్ మహి ఇద్దరు కూడా ఆ యొక్క నిత్యమైన ప్రేమలో ఉండాలి. ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే వెరీ ఈజీ, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఐ లవ్ యూ అని చెప్పుకొని తిరగటం. అవునా? యవనస్తులు ఎక్కడ చూసినా కానీ చిన్న వయసులోనే ఐ లవ్ యూ అని చెప్పుకొని తిరగటం కామన్ అయిపోయింది. అవునా? మీ పిల్లల్ని చూస్తూ ఉన్నారు కదా ఇంటికాడ. ప్రైజ్ ద లార్డ్. అవన్నీ కొంతకాలమే, ఏదో బయట క్షణికాలమే, కొద్ది కాలం అలా చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. నిజంగా ప్రేమించుకున్నారంటే అదే ఉండదు, బాధ్యత తెలిసిందంటే అదే ఉండదు, ఏదో ఊరకు వ్యామోహంతో అలా అనుకుంటారు. కానీ తండ్రి దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కనుక వివాహంలోకి అడుగు పెడుతున్నటువంటి అఖిల్ మహి ఇద్దరు కూడా ఆ యొక్క శాశ్వతమైన ప్రేమ, గొడవలు వచ్చినా, కొట్లాటలు వచ్చినా, ఒకరిని ఒకరు కొన్నిసార్లు అర్థం చేసుకోకుండా ఏ జరిగినా కానీ తిరిగి శాశ్వతమైన ప్రేమలో కలిసి జీవించాలి. ఎప్పుడు కూడా ఆ ప్రేమ నుంచి బయటికి రాకూడదు. అర్థమవుతుందా? మీ ఇద్దరికి ప్రత్యేకించి ఇప్పటి నుంచి ఆ ప్రేమలో నుంచి బయటికి రావడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా దేవుడు మానవుని ఏ విధంగా ప్రేమిస్తున్నారో, భార్యాభర్తలు ఉన్నటువంటి మీ ఇద్దరు కూడా అఖిల్ని కూడా అదే విధమైన ప్రేమతో కలకాలం కూడా జీవితాంతం కూడా కలిసి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమ లేకపోతే ఏమీ లేదు. అర్థమవుతుందా? ప్రేమ ఉంటేనే అన్నీ కూడా, అదే ఒక మాట అంటారు, ప్రేమ ఉన్నప్పుడు ఏ తప్పులు కనపడవు, ప్రేమ లేకపోతే అన్ని తప్పులే కనిపిస్తాయని. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు ఆయన మీద నీకు అఖిల్ మీద ప్రేమ ఉంటే ఏదైనా చిన్న తప్పు చేసినా కానీ క్షమించి వదిలేస్తావు, పొరపాటు ఏదైనా చేసినా కానీ క్షమించి వదిలేస్తావు. ఆ ప్రేమ లేదనుకో, ఏ పని చేసినా కనీసం గ్లాస్ తీసి పక్కన పెట్టిన ఎందుకు పక్కన పెట్టామని గొడవ పడుతుంటావు. ఎప్పుడు కూడా శాశ్వతంగా ఆ ప్రేమ కలిగి జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క వివాహ బంధము గట్టిగా ఉండాలంటే మొదటిగా ప్రేమ కలిగి జీవించాలి. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమగా ఉండాలి. రెండవదిగా వచ్చేసి ప్రార్థన. మీ ఇద్దరు కూడా నిత్యం కూడా ప్రార్థనలో ఐక్యపరచబడాలి. పునీత మదర్ తెరెస్సా అమ్మగారు ఒక మాట అంటారు, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబము కలిసి జీవిస్తుంది. కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థనలో ఉండి దేవునికి తమ విన్నపాలను, ఉద్దేశాలను, బాధలను, కష్టాలను అన్నిటినీ పంచుకుంటూ నిత్యమైన శాశ్వతమైన ఆ దేవుణ్ణి ఆరాధిస్తారో ఆ కుటుంబాలు నిత్యము కూడా కలిసి జీవిస్తాయంట. మీరు కూడా కలిసి నిత్యము కూడా కలిసి జీవించాలంటే నిత్యము కూడా కలిసి ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో ప్రార్థన అనేది ఒక ఆయుధం. ప్రార్థన పట్టుకుంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, శోధన వచ్చినా కానీ అన్నిటినీ జయించడానికి
ప్రార్థన ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. మీ జీవితాల్లో కూడా ఎటువంటి సమయంలో అయినా, ఎటువంటి కష్ట పరిస్థితులు ఎదురైనా కానీ ఎప్పుడు కూడా కొద్ది సమయము దేవునికి ఇవ్వాలి. ప్రార్థనలో మీ ఇద్దరు కూడా కూర్చోవాలి, మోకరించి ప్రార్థన చేసుకొని, కన్నీటి ప్రార్థన చేసుకొని, ఇదిగో ఏదైనా కష్టం ఉంటే దేవునికి అప్పచెప్పాలి. బాధ ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుకోవాలి. సుఖంగా సంతోషంతో ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలన్నింటినీ కూడా మీ జీవితాల ద్వారా దేవానికి కృతజ్ఞతలయ్యా, దేవానికి స్తోత్రాలయ్యా, నా జీవితంలో గొప్ప కార్యాలు చేసావని ఆ దేవాది దేవునికి మీరు నిత్యం కూడా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేయటం ద్వారానే మీరు నిత్యం కూడా కలిసి జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది విషయముగా బాధ్యత. భార్యాభర్తలు ఎంతమంది బాధ్యత కలిగి జీవిస్తున్నారు? భర్త ఏమో ఈ మధ్య ఎక్కువ మన గ్రామాల్లో, మన సంఘాల్లో చూసుకున్నట్లయితే నిత్యము తాగొస్తా ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత భార్య గొడవ పెట్టుకుంటా ఉండిద్ది. అవునా? అవునా? ఎంతమంది అవునంటారు? ఇంట్లో జరుగుతున్నాయి కాబట్టి బాధ్యత లేకుండా భార్యాభర్త జీవించటము వ్యర్థమే. భర్తకి భార్య పట్ల బాధ్యత కలిగి జీవించాలి, భార్య భర్త పట్ల బాధ్యత కలిగి జీవించాలి. ఈ బాధ్యత అనేది వారి ఇరువురి ద్వారా వారికి దేవుడు ప్రసాదించే సంతానం పట్ల కూడా బాధ్యత కలిగి జీవించాలి. బిడ్డల పట్ల భార్యాభర్తలు దేవుడు ప్రసాదించి ఆ బిడ్డల పట్ల కూడా బాధ్యత కలిగి జీవించాలి. నిత్యము కూడా ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి జీవించినట్లే వారి కుటుంబం పట్ల, ఇప్పుడు మీ కుటుంబం ఉందనుకోండి, మీ కుటుంబం ఉంటే నువ్వు ఏ విధంగా మీ అమ్మా నాన్నని స్వీకరిస్తావో, మీ బంధుమిత్రుల్ని స్వీకరిస్తావో, అదేవిధంగా వారి అమ్మా నాన్నని, వారి బంధుమిత్రులని, వారి స్నేహితులు, అఖిల వాళ్ళ స్నేహితులు అందరినీ కూడా అలాగే చూసుకోవాలి. ఎప్పుడైతే కోడలు అత్తమామల్ని అమ్మా నాన్నలా చూసుకుంటే ఏ గొడవలు ఉండవు. అవునా? అత్తమామల్ని అమ్మా నాన్నలా చూసుకుంటే ఏ గొడవలు ఉండవు. అమ్మా నాన్నలు లేకపోతే అత్తమామలు కూడా కోడల్ని కూతురుగా చూసుకుంటే ఏ గొడవలు ఉండవు. లేదు మా కుటుంబం కాదు, ఈ పిల్ల అలా చేస్తుంది ఇలా చేస్తుందని బాధ పెట్టకుండా మహి కూడా వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు మంచిగా చూసుకొని, అత్తమామ వచ్చినప్పుడు ఏమి వండి పెట్టకుండా ఉంటే బాగోదు, చూడటానికే బాగోదు. కాబట్టి ఇరువురు కూడా మూడో విషయంగా మీ కుటుంబాల పట్ల మీరు బాధ్యత కలిగి జీవించాలి. దేవుడు మీకు ప్రసాదించే బిడ్డల పట్ల కూడా ఎప్పుడు కూడా బాధ్యత, క్రైస్తవత్వంలో వారిని పెంచటము, దైవ భయంతో వారిని పెంచటము, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బిడ్డలకి మంచి జ్ఞానం పట్ల మరియు వారి చదువులందు మీరు నిరంతరం తోడుగా ఉండి, ఎప్పుడైతే ఈ మూడు విషయాలని, మొదటిగా ప్రేమను, రెండవదిగా ప్రార్థనను, మూడవదిగా బాధ్యతను, ఈ మూడు విషయాలను మీ జీవితాల్లో మీరు పట్టుకుంటారు, నిత్యము కూడా వాటిని పట్టుకొని వాటిని జ్ఞాపపరుచుకుంటూ దేవాతి దేవునికి విధేయతతో జీవిస్తారు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము కుటుంబాన్ని దీవించిన విధముగా అబ్రహాముకి ఒక ఒప్పందము, ఒక ఒడంబడిక చేసుకున్నారు. అబ్రహాము కుటుంబాన్ని తరతరముల వరకు దీవించారు. ఈసాకు కుటుంబాన్ని తరతరముల వరకు చూసుకునేది లేదు. వారి యొక్క తరతరములు అందరూ కూడా దీవించబడ్డాయి, వారి తరములు అన్నీ కూడా దీవించబడ్డాయి. అటువంటి గొప్ప దీవెనలు మీరు కూడా పొందుకోవాలంటే దేవుడు వివాహ బంధంలోనికి మిమ్మల్ని పిలుచుకొని మీకు అప్పచెబుతున్నటువంటి ఈ మూడు విషయాలని, ప్రేమ, ప్రార్థన, బాధ్యత, ఈ మూడు విషయాలను కూడా మీరు గట్టిగా అంటి పెట్టుకొని మీ జీవితాల్లో మీరు జీవనాన్ని సాగించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు నిండుగా మీతోటి ఉండి నిత్యం కూడా ఆయన కృపావరములు మీ మీద కుమ్మరించి మిమ్మల్ని కాచి కాపాడుతాడు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.
ఓకేనా? మీరు అక్కడ ఓకేనా? రండి. జ్ఞానస్నానము ద్వారా వారు ఇదివరకే మేము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దివ్య సంస్కారం ద్వారా వారు మీకు ఇంకను అధిక వరములు ఒసుగుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా నుండి మీ బాధ్యతలు నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును సమ్మతిని తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుచున్నాను. అఖిల్ మహి, మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నాను. జీవితకాలమంతా ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? నో. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును శ్రీసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? ఉన్నాను. సింగిల్. మీరు పవిత్ర వివాహ అంతస్తులు ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున శ్రీసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడి చేయండి. మీరు అమ్మాయి చేయి తీసి అబ్బాయి చేతిలో పెట్టండి. మీ ఇద్దరు అబ్బాయి కుడి చేయి అమ్మాయి కుడి చేయి కలపండి. మీరు కుడి చేయి ఇద్దరు కలిసి ముందు కలపండి. ఫోటో వస్తుందిలే కానీ అట్లా. మీ చేతులు తీయండి. మీరు పట్టుకున్నట్లే షేక్ అండి ఇవ్వండి. అట్లా అట్లా పట్టుకోండి. నేను చెప్పింది చెప్పు. ఓకేనా? అఖిల్ అయిన నేను గట్టి చెప్పాలి. చెప్పు. అఖిల్ అయిన నేను మహి అయిన నిన్ను భార్యగా చేకొనుచున్నాను. మీరు ఆగండి, ఎవరు మాట్లాడకూడదు. ఓకేనా? ఇదేమి మామూలు మాటలు కాదు ఇవి. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించేదను. అటు చూసి చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు నువ్వు నేను చెప్పింది చెప్పు. ఓకేనా? హలో, అటు చూడు. నువ్వు ఆయనకి చెప్పాలి. మహి అయిన నేను అఖిల్ అయిన నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించేదను. శ్రీసభ సమక్షమున మీ సమ్మతమున వెల్లడి చేసి ప్రభు దయతో, నేను చెప్పానా వదిలిపెట్టమని, అంతప్పుడు వదిలేస్తే అట్లా. ప్రభు దయతో దాన్ని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరపకుండునుగాక. ఆమేన్. తలబొట్టు తీసుకో.
పట్టుకోండి ఇద్దరు, రెండు చేతులతో పట్టుకోండి ఇద్దరు. అది సర్వేశ్వర, ప్రేమ ఐక్యములకు వివాహ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని ఆశీర్వదించుము. దీనిని వసుగు ఈ వరుడు, స్వీకరించి ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమునందు జీవించుదురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. నువ్వు కాదు కట్టాలి రై మంచిగా మోకలే, మంచిగా మోకాలు పూర్తి మోకాలే నిలబడి కరెక్ట్గా అట్లా అట్లా చేతులు జోడించు. ఇప్పుడు తాళి కట్టడానికంటే ముందు ఈ ముసుగు ఉంది కదా, ముఖం మీద ఉన్న ముసుగు, ఈ వస్త్రం తీసి ముందుగా కాబోయే భర్తే మహి ముఖం చూడాలంట. అందుకే ముందు మన అఖిల్ మహికి ఆ యొక్క వస్త్రాన్ని, ముసుగు వస్త్రాన్ని తీసి ఆమె ముఖాన్ని చూడాలి. వెనక్కేసి నువ్వు కూడా పైకి చూడాలి, ఫేస్ చూడాలి నువ్వు. అబ్బో, పట్టుకో. పెట్టు, నేను చెప్పింది చెప్పు, మెడ మీద పెట్టు, కరెక్ట్ చూసుకో. అమ్మా అది సైజ్ సరిపోద్దా? కొంచెం కిందకాను, కొంచెం కిందకాను. అది నువ్వే నేను చెప్పింది చెప్పు. మహి, నీవు నా ప్రేమ బంధమునకు గుర్తుగా ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పిత, ఒక మూడే. ఇప్పుడు కొట్టండి, నేల కొట్టండి. పిత అన్నావు కదా, ఒక ముడి. పుత్ర, బాబు పుత్ర, రెండో ముడి. పవిత్రాత్మ, మూడో ముడి. నాకు తోడ్పడుదురుగాక, నాకు తోడ్పడుదురుగాక. అర్జుడు ఒకసారి. అది పట్టుకో, రెండు చేతులతో తాళి పట్టుకో. నేను చెప్పింది చెప్పు. అఖిల్, కొద్ది గట్టి చెప్పాలి. అఖిల్, నీ ప్రేమ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరించును. పిత, పుత్ర, పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. ఆమేన్. సెలెక్షన్ కూడా ఆ దండలు తీసుకోండి. దండలు కొంచెం ఇటు జరగా, ఇది సెంటర్. అట్లే ఉండండి ఎదురుగా. మీరు స్టేజ్కి వెళ్ళి కట్టుకోండి. పట్టుకోమ్మా. ఓకేనా? హలో, మీరు రెడీయా? అదేండి, ఓకే ఓకే, డన్.
మీరే ఏమైంది? ఓకే ఓకే నువ్వు వేసి మరి కంటిన్యూ చేయమ్మా ప్లీజ్ పైనుంచి నువ్వు పట్టుకోలే నువ్వే అమ్మా నువ్వు వేసి మహి వేసి ఆ చేయి కిందకి పెట్టి ఈ చేయి పైకి పెట్టుకో అట్లా కొంచెం దగ్గర ఉంగరాలు ఉన్నాయి. ఆ చైర్లేండి చైర్ ఏంటి జరుగు వాళ్ళు నాపండి మేళ నాపండి నాపండి పడండి పడబడండి ఇప్పుడు పడ లీక్ అవుతుంది. హోల్ ఉంది దీనికి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కలిపితే సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి
మా కూర్చొని ప్రార్థన చేస్తాం. ప్రభు మీతో ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగాను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితమునైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకునదలచిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని ద్వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమునర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందముగా రూపొందుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా జ్ఞానస్నానంలో వారు పొందు నూతన జననము ద్వారా శ్రీసభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతమో నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో కలిసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా, మోకరించండి. ఈ విధముని మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లానే, మీరందరూ దీనిని తీసుకొని భుజింతుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లానే, మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దానమోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా దమన కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభు, ఈరోజు ప్రత్యేకముగా
నీ సమక్షంలో నూతనంగా ఒకటిగా ఉంచబడినటువంటి అఖిల్, మహి వారిని దీవించమని, అదే విధముగా ప్రభువా మరి అన్న రాధా వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, రామకృష్ణ మమతల గారిని దీవించి ప్రభువా బిడ్డలందరి కుటుంబాలను పేరు పేరున ఆశీర్వదించి వారి ఉద్దేశములన్నింటినీ కూడా నెరవేర్చమని, మరి ముఖ్యముగా అఖిల్, మహి వారి వివాహ జీవితంలో నీ హస్తం వారికి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఉత్థాన మగ్నమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము, వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలేక మరియ మాతతోను, ఆమె భర్త పునీత యోసేప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడతా. ప్రభు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన భక్తితో, విశ్వాసముతో ప్రభువా మాతో మీరు మాట్లాడండి, ఈ నూతన దంపతులను ఆశీర్వదించండి. 2 చేతులు పట్టుకోండి, మీరు ఇట్లా పట్టుకోండి, చేయి పైకి లేపండి ఇద్దరు. పరలోక ప్రార్థనను కళ్ళు మూసుకొని పరలోక జపం జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, కావలసిన మాకు నేటికి అనుగ్రహించబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ఇక్కడ మీ ఇద్దరు అఖిలని ప్రత్యేకమైన ఆశీర్వాద వచనాలు వీరిద్దరి మీద ఈరోజు ఈ ప్రార్థన ద్వారా మనం ప్రార్థిస్తూ ఉండగా అందరం కూడా చేతులు జోడించి వీరి కొరకు ప్రార్థిస్తాం. ఓ సర్వేశ్వర, శూన్యము నుండి సమస్తమును సృజించితివి. విశ్వమునంతరూ నీవు క్రమపరచినప్పుడు స్త్రీ పురుషులను నీ ప్రతిరూపములుగా రూపొందించితివి. స్త్రీని పురుషునికి విడదలాని అండముగా ఏర్పాటు చేసితివి. తద్వారా ఇక వారు భిన్న శరీరులుగా కాక ఏక శరీరులై ఉండవలేనని నీవు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దానిని మానవుడు వేరుపరపరాదనియు బోధించితివి. ఓ సర్వేశ్వర, నీవు మహాదేవ రహస్యము ద్వారా వివాహ బంధమును పావనపరచితివి. వివాహపు ఒప్పందములో క్రీస్తు శ్రీసభల మధ్య గల దివ్య సంస్కారపు బంధమును ముందుగా సూచించితివి. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషునితో ఐక్యపరచి తొలి సహచార్యమును దీవించితివి. నీవు వసగిన ఆశీర్వాదము జన్మ పాపము వలన గాని జల ప్రళయము వలన గాని అంతరింపలేదు. వివాహ బంధములు ఐక్యపరపబడిన నీ ఆశీర్వాద బలము కొరకు ఎదురు చూచి ఈ నీ దాసులను కరుణతో వీక్షింపము. పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి వారి హృదయములను ప్రేమతో నింపుము. తత్ఫలితముగా వారు వివాహపు ఒప్పందానుసారము విశ్వాస పాత్రముగా జీవించుదురుగాక. ప్రభువా, నీ కుమార్తె అయిన మహిని అందు నీ అనుగ్రహ ఫలమును, ప్రేమ, శాంతి నెలకొని ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథమున కొనియాడబడిన పుణ్యాత్మురాండ్ర ఆదర్శమును ఈమె అనుసరించునుగాక. ఈమె భర్త యందు పరిపూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగాను వరప్రసాద జీవితమునకు సహవారసురాలుగాను గుర్తించి ఈమెను తగు విధముగా గౌరవించునుగాక. క్రీస్తు తన శ్రీ సభను ప్రేమి
ప్రేమించిన విధముగా ఈమె ఎల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ప్రభువా, మేము వీరి కొరకు ప్రార్థించుచున్నాము. ఈ నీ సేవకులు విశ్వాసముతో పట్టుదల కలిగి నీ ఆజ్ఞలను పాటింతురుగాక. ఏక శరీరులుగా రూపొందిన వీరు నిష్కపటముగా జీవించుదురుగాక. వీరు సువిశేషము నుండి లభించు శక్తితో అందరి ఎదుట క్రీస్తునకు నిజమైన సాక్షులుగా నిలుతురుగాక. వీరికి సంతాన వరమును అనుగ్రహింపము. పుణ్యాత్ముల ఆయన తల్లిదండ్రుల వలె రుజువర్తనము కలిగి జీవించి పుత్ర పౌత్రులను చూచు భాగ్యమును వీరికి ప్రసాదింపము. వీరు ఆశించు దీర్ఘాయుషును పండు జీవితమును వీరికి లభించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వస్సులో లోకం యొక్క పాపం కలిగించడం వల్ల నాకు చెప్పండి. సర్వస్సులో లోకం యొక్క పాపం కలిగించడం వల్ల నాకు సమాధానం ఇవ్వండి. సర్వేశ్వరుని లోకం యొక్క పాపం కలిగించడం వల్ల నాకు ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, మనందరితో మాట్లాడుతూ ఆశీర్వదిస్తున్న దేవుడు. ఈ రోజున అఖిల్ మహిళను హేరాళముగా దీవిస్తున్నటువంటి గొప్ప దేవుడు. ఆ ప్రభు ఏర్పాటు చేసిన ప్రేమ విందుకు పిలువబడుతున్న మనందరము ధన్యులము. ఈరోజు నూతనంగా జ్ఞానస్నానం స్వీకరించినటువంటి మహి ఈ జ్ఞానస్నానం తీసుకున్న రోజే సత్ప్రసాదం కూడా ఇవ్వబడుతుంది. అట్లాగే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కేవలం కథోలికులు మాత్రమే ముందుకు రావాలి. మిగిలిన సంఘం వారికి కానీ వేరే సంఘం వారికి కానీ లేదా వేరే మతం వారికి కానీ ఇక్కడ ఉంటే ముందుకు రావద్దు. మీరున్న స్థలంలో ప్రశాంతంగా కూర్చొని వీరిద్దరి కొరకు ప్రార్థించండి. కేవలం కథోలికులు సిద్ధపడి ఉన్న వారు మాత్రమే ముందుకు వచ్చి దివ్య శరీర రక్తాలను స్వీకరించండి. అమ్మాయి సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మేము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానితురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మేము దీవించి భద్రముగా కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంగా వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి.